హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు వేట్యూ న్యూస్ అనే యాప్, అంటే నేను ప్రతిరోజు రెగ్యులర్గా వేట్యూ న్యూస్ ఫాలో అవుతా. వేట్యూ న్యూస్ యాప్ ఓపెన్ చేయగానే మైలార్ దేవుపల్లిలో తల్లి కూతురును హత్య, సంగారెడ్డి జిల్లాలో 3 పిల్లలకు విషమిచ్చి తాను విషం తీసుకున్న విషమంగా తల్లి పరిస్థితి. రోజు కనీసం ఒక 2-3 చూస్తాం మనం. చూస్తున్నాం. అసలు ఎందుకు జరుగుతుంది? ఇంతకు ముందు గత కాలం మనకెందుకు ఇట్లా లేదు? ఇప్పుడే ఇట్లా ఎందుకు అవుతుంది? మీరు ఈ మధ్యకాలంలో చూడండి, ఆస్తి కోసం అన్నదమ్ములు చంపుకున్నాడు, అమ్మయ్యను చంపుడు, అప్పులు భరించలేక పిల్లలను చంపి వాళ్ళు చచ్చిపోవుడు, బెట్టింగ్ యాప్లలో బెట్టింగ్ పెట్టి మళ్ళీ కట్టలేక వాళ్ళు చచ్చిపోవడం, సూసైడ్ చేసుకోవడం. ఒక ఆమె 10th క్లాస్ ఎగ్జామ్ సరిగా రాయలేదని సూసైడ్ ఎందుకు జరుగుతుంది ఇది? వాటికి చావే పరిష్కారమా? వేరే పరిష్కారం ఏమి లేదా అంటే ఉన్నది. అప్పులు చేసే ముందు ఆలోచించండి, ఎగ్జామ్ రాసే ముందు మంచిగా చదవండి. ఒకవేళ రాయని ఎడల మళ్ళీ సార్ రాయండి, ఏం తప్పేముంది? అంతేగాని సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది? 3 పిల్లలకు అన్నారు, కష్టపడి పోషించి ఎన్ని రోజులు పోషించి ఇప్పుడు చంపుకున్నారు. ఏం ఫాయిదా చెప్పు? అది ఇంత సమాజానికి ఏమో అర్థం చేసుకోవాలి సమాజం. ఈ మధ్యలో ఇంకా మర్డర్లు, పార్టీ నాయకులు చంపుకున్నాడు. చట్టాలు అప్పట్లెక్క లేవు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మీరేదో తండ్రిని 3 కూతుర్లు అల్లుండు కలిసి చంపుతారా రాజకీయం కోసం? ఎంత దౌర్భాగ్యం అండి. పోలీస్ వ్యవస్థ కూడా సార్, దయచేసి నేనేమంటున్నా, కొంచెం వీటి మీద సీరియస్గా తీసుకొని, అంటే రేపు సమాజానికి మనం ఏమి చెప్తున్నాం అనేది, ఇప్పుడు మనతోని అంతమైపోతలే కదా. మనతోని అంతమైతేనేమో ఏం చేసినా నడుస్తుంది. రేపటి జనరేషన్కు మనం ఏం చెప్తున్నాం? రేపటి జనరేషన్ ఏం నేర్చుకోవాలి? చంపుడే నేర్చుకోవాలనా? చచ్చిపోవడే నేర్చుకోవాలనా? బతికితే ఏదైనా సాధించవచ్చు అనేది నేర్చుకోమంటారా? గవర్నమెంట్ కూడా నిజంగా, నేను పార్టీ అది మాట్లాడాను, కానీ కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బాగా హత్యలు స్టార్ట్ అయినాయి ఈ మధ్యలో. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం. మేడ్చెల్ల బాయ్ ఈ మధ్యలో ఓనోడు పొడుచుకున్నాడు, ఆడు తండ్రి నోడు పొడువా, మన పరువు హత్యలని ఈ మధ్యలో ఘోరం. అంటే ఇంతకుముందు కాలేదంటే అయినాయి, కానీ ఈ సంవత్సర పరిధిలో మాత్రం విపరీతమైన మర్డర్లు. దయచేసి పోలీస్ వ్యవస్థ, గవర్నమెంటు కూడా సీరియస్గా తీసుకొని, ఒక ప్రాణం పోతే రాదు. గవర్నమెంట్ మనది కాబట్టి కొంత బాధ్యత మీ మీద కూడా ఉంటుంది కాబట్టి కొంచెం సీరియస్గా తీసుకోండి. దయచేసి ఒక ప్రాణాన్ని కాపాడండి. 10th పిల్లలు కూడా ఎగ్జామ్ ఫెయిల్ అయినా, ఎగ్జామ్ మంచిగా రాయకున్నా చచ్చిపోవడం అవసరం లేదు. నేను బతకలేనా? 9వ తరగతి చదివినా,